శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి రథోత్సవం పురవీధుల్లో రమణీయంగా జరిగింది. అన్ని చోట్ల పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారి రథోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వేంచేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. మేళతాళాలు, మహిళల కోలాటం, వివిధ వేషధారణలతో పట్టణ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం కమనీయంగా సాగింది. సోమవారం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, పూర్ణాహుతి కార్యక్రమం, ధ్వజారోహణ, ద్వాదశ ప్రదక్షిణలను అర్చకులు, పండితులు వైఖనస ఆగమోక్తంగా జరిపారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పర్యవేక్షించారు. శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ నందు వార్షికంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిల్య గారు, మా అర్చక స్వామి అయిన శ్రీనివాసమూర్తి గారు, కిరణ్ గారు, సురేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు భక్తులందరూ పాల్గొని పద్మశాలి సంఘం వారు స్వామివారికి వస్త్రాలు సమర్పించున్నారు. మీరు తదితర భక్తులందరూ పాల్గొని పట్టణ షరఫ్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. కార్యక్రమాల్లో భాగంగా నేడు రథోత్సవం భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమాల్లో భాగంగా రేపు చక్రస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమోక్తంగా పాంచాంగిక దీక్షతో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మాఘశుద్ధ పౌర్ణమి నాడు పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీవారి రథోత్సవాన్ని తెనాలి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ చాండిల్య గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్వామివారి వాహనమైనటువంటి ఒంటి వాహనాలను కూడా తెప్పించి ఈ రోజున పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామిని దర్శించడం జరిగింది. ఈ యొక్క రథోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలి బహుత్వం సంఘం వారు, అలాగే భావనారేశ్వర దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే 4వ తేదీన విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతుంది.